ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. చాలా ఉన్నాయి. మోయగల వ్యక్తి కాబట్టి నేను చాలా బండరాళ్ళే వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఆ శక్తి ఉందని నమ్ముతున్నాను. సో స్టార్ట్ చేస్తున్నాను ఇంటర్వ్యూ. సార్, చిన్ని కృష్ణ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రచయిత. ఈ రోజున చూసుకుంటే ఎంటైర్ సౌత్లో కానీ లేకుంటే నార్త్లో కానీ ఏ సినిమా రచయితకైనా కానీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేసిన ఏకైక రచయిత మీరు. అలాంటి చిన్ని కృష్ణ ఎందుకు ఇప్పుడు సినిమాలు చేయకుండా దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీకి? ఎప్పుడు చేయబోతున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు సినిమా రచనకు దూరంగా లేను. నేను రాసిన కథ పబ్లిక్కి రీచ్ అవడానికి దూరంగా ఉన్నాను. సో నేను ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతిరోజు ఒక షార్ట్ స్టోరీ రాస్తాను. ప్రతి సంవత్సరం ఒక గొప్ప సినిమా కథే రాస్తాను. నా ప్రక్రియ ఆగలేదు. నేను రాసిన కథ ప్రేక్షకుడికి చేరలేదు అంతే. ఒక కథ ప్రేక్షకుడికి చేరాలి అంటే ఒక నిర్మాణ సంస్థ, ఒక మంచి ఆ కథకి నప్పేటటువంటి ఒక హీరో, ఓకే, ఆ పరిస్థితులన్నీ అనుకూలించాలి. అనుకూలించినప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. అది అంటే ఎందుకు అనుకూలించట్లేదు అనేది నా ప్రశ్న. ఒకప్పుడు చిన్ని కృష్ణ ఎక్కడ అని కలవరించిన స్టార్ హీరోలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు, పెద్ద నిర్మాతలు కలవరించిపోయి మీకు 5 స్టార్ హోటల్లో మీరు ఎక్కడ అడిగితే అక్కడ రూమ్లు వేసి మీరు ఎక్కడికి పోతుంటే అక్కడికి పంపించి చిన్ని కృష్ణ కథిస్తే చాలని కళ్ళకద్దుకొని తీసుకున్న మనుషులున్న ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా మీ కథ ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు డిజాస్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి? నేను పనిచేసిన హీరోలు సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్లు అయ్యి నిర్మాతలు రోడ్లు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని చాలా కష్టాల్లో చెక్స్ డిజైనర్ అయిన సందర్భాలు ఈ నా గ్యాప్లో నేను పనిచేసిన ప్రతి నిర్మాణ సంస్థ ఫేస్ చేసింది. కరెక్ట్. ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయారు, ఆస్తులు పోయాయి, పేరు పోయింది, బ్యానర్ విలువలు పోయినాయి. కానీ చిన్ని కృష్ణ ఎప్పుడు కథ రాస్తే అప్పుడు చూడటానికి మాత్రం ప్రేక్షకుడు మాత్రం దూరం అవ్వలేదు. సార్, అయితే నేను ఇదే ప్రశ్నకి కొనసాగింపుగా అడుగుతున్నాను. చిన్ని కృష్ణ మీద ఇండస్ట్రీలో కుట్ర జరిగిందా? ఒక వర్గం చిన్ని కృష్ణని ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలని ప్రయత్నించిందా? దీంట్లో నిజమెంత? నువ్వేం చదువుకున్నావు? నేను పీజీ చేశాను సార్, ఎంసీఏ. ఈ భూమి పుట్టినప్పుడే పుట్టినప్పుడే అణచివేత అనేది పుట్టేసింది. ఈ భూమి పుట్టినప్పుడే ఈ భూమి మీద చాలామంది చాలా రకాలుగా ఉంటారు అనుకుంటారు, కానీ అదేం కాదు. 3 రకాల మనుషులు ఉంటారు అంతే. ఫస్ట్, ఈ ప్రపంచాన్ని, ఈ టెక్నాలజీని నిర్మించినటువంటి జ్ఞానవంతుడు, సైంటిస్ట్, ద క్రియేటర్స్. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తున్నారన్నా, వాచ్ చూస్తున్నారన్నా, మైక్ ఉందన్నా, కెమెరా ఉందన్నా, వీళ్ళంతా కూడా సైంటిస్టులు అనమాట. అంతే. అంటే జ్ఞానవంతులు. ఓకే. రెండో వర్గం ఒకటి ఉంటుంది, అజ్ఞానవంతులు. ఇది ఒక జాతి. నెంబర్ 2, బలవంతుడు, బలహీనుడు. బలహీనుడిని కొట్టి ఎప్పుడు బలవంతుడు తింటూనే ఉంటాడు. భూమి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ప్రళయం వచ్చి అంతమయ్యేంత వరకు ఈ ప్రక్రియ ఆగదు. నెంబర్ 3, జ్ఞానవంతుడు, అజ్ఞాని, ధనవంతుడు, బలవంతుడు, బలహీనుడు, ధనవంతుడు, పేదవాడు. పేదవాడిని ఎప్పుడు దోచుకోబట్టే ధనవంతుడు అవుతాడు వాడు. ఓకే. ఈ 3 జాతులు తప్పితే లేవు. ఇందులో చిన్ని కృష్ణ మీద కుట్ర చేసింది ఏ జాతి? అసలు ఏ జాతి కాదు, ఆటోమేటిక్గా. నేననే కాదు, ఎవరికి ఒక స్థాయి మించి పేరు వచ్చినా, ఒక స్థాయి మించి డబ్బు వచ్చినా, ఒక స్థాయి మించి ఏదొచ్చినా, ఏ స్టేజ్లో ఆ స్టేజీ వరకు అణగదొక్కబడే ఉంటాం. అది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకో, లేకపోతే ఒక పెద్ద కలెక్టర్ స్థాయిలో తీసుకో, ఒక హీరో స్థాయిలో తీసుకో, రచయిత స్థాయిలో తీసుకో అనమాట. కొంతమంది ఏంటంటే బాగా సర్వే అవుతున్నారంటే బ్రతక నేర్చిన వాళ్ళని ఉంటారు. లౌక్యం తెలిసి
సినిమాలో నటించమంటే నిజ జీవితంలో నటిస్తుంటారు. సినిమాలో నటిస్తుంటాం, స్టేజ్ మీద నటిస్తుంటాం జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా. కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే రియల్ లైఫ్లో బాగా యాక్ట్ చేస్తారు స్క్రీన్లో కంటే అనమాట. వాళ్ళు చాలా టాప్లో ఉంటారు, ఎప్పుడు కూడా అది జరుగుద్ది అనమాట. సో అట్లాగే టెక్నీషియన్స్ కూడా నేను చూశాను. ఆ, అసలు సీట్ ఎడ్జ్లో కూర్చొని మాట్లాడతారు. అంత ఓవర్ యాక్టింగు ఏంటి, అంత నటన నాకు ఆ ప్రకృతి ఇవ్వలేదు. అంతే, చిన్ని కృష్ణకి నేచర్ ఇచ్చింది అనుకో, నేను కూడా నటించి ఓవర్ యాక్టింగ్ చేసి, అర్థమైందా? నేను కూడా చాలా చాలా ఆఫీసులో కనపడతా ఉండుండేవాడిని. నాకు నటించడం రాదు, సార్. సక్సెస్ఫుల్ సినిమా రాయటం మాత్రమే వచ్చు. సార్, దట్స్ ఆల్. అంటే నేను ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మీరే అన్నారు ఒక మాట, ఈ మొత్తం కాలంలో మీకు గ్యాప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మొత్తం కాలంలో ఎంతమంది నిర్మాతలు, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇబ్బంది పడ్డాయని. నిజానికి మంచి కథ ఉంటేనే మంచి సినిమా వస్తుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. సో ఆ మంచి కథ ఇచ్చే మనిషిని ఎందుకు ఇండస్ట్రీ దూరం పెట్టింది అనేదే నా ప్రశ్న. అయితే ఇందులోనే నాకు ఇంకో ప్రశ్న ఉంది, బట్ మీరు ఇది ఒప్పుకొని సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు. ఏదైనా అశ్విని దత్ గారితో మీకేంటి ఇబ్బంది? నాకేం లేదే, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు అసలు ఏం లేదు ఆయనతో. మీ ఇద్దరి మధ్య గ్యాప్ లేదా? అసలు ఏం గ్యాప్ లేదు. ఎందుకుంటుంది గ్యాప్? ఏం లేదు. ఆయన చాలా పెద్ద గొప్ప నిర్మాత. ఆయన ఎంత పెద్ద గొప్ప నిర్మాత అంటే, ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా తీయాలంటే తెలుగు ఇండస్ట్రీ వరకు ఆయనే అన్నంత గొప్ప నిర్మాత ఆయన. ఆయనతో నాకేం గొడవ లేదు. నరసింహనాయుడు చూశారు, ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న రికార్డ్స్ అన్ని క్రాస్ అయినాయి. ఆ క్రాస్ అవడానికి కారణం కథే అని నమ్మారు. ఇది ప్రపంచం మొత్తం నమ్ముతున్న విషయాన్ని వాళ్ళు నమ్మారు, పిలిచారు. అది తెలుగు ఇండస్ట్రీ హిట్గా ఉన్న నరసింహనాయుడిని భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ చేసిన ఇంద్ర అనేది రాశాను. ఆ తర్వాత గ్యాప్ ఏం లేదు. తర్వాత చాలాసార్లు కలుస్తాము, ప్రయాణం చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేసేటప్పుడు విజయ్ భాస్కర్ గారని చాలా గొప్ప దర్శకుడు ఉన్నారు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని ఇంకా పెద్ద గొప్ప రచయిత ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో జై చిరంజీవి అనేది విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారు నిర్మాతగా, చిరంజీవి హీరోగా వచ్చిందనమాట. సో ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా బాగా నచ్చి దత్తు గారిని అందరినీ అప్రిషియేట్ చేశాను. ఓకేనా, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇది సెటరికల్గా ఉంది. ఇది లేదు లేదు లేదు, సెటర్ కాదు, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. జై చిరంజీవి సినిమా నాకు నచ్చింది, నాకు నచ్చింది, అంతే. ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో చిన్ని కృష్ణ చేయాల్సిన సినిమా ఒకటి ఉంది, బట్ అశ్విని దత్కి చిన్ని కృష్ణకి గ్యాప్ రావడం వల్ల ఆ కథ తీసుకోలేదు అని. అదేముండదు, ఎవరికి గ్యాపులు రావటం. ఇప్పుడు మనం అనుకుంటాం మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజల్స్ అనే ఒక కొటేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎవడైనా ఒకడు అనుకుంటే, చిన్ని కృష్ణో లేకపోతే ఇంకొకడో, ఒక నిర్మాతో, ఒక పెద్ద హీరోనో అనుకుంటే ఏమైనా జరుగుతుంది అనేది మాత్రం నేను 1% కూడా నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. భగవంతుడు అనుకోవాలి, సార్, ఆ అమ్మవారు అనుకోవాలి. అమ్మవారు డెసిషన్ తీసుకుందనుకో, అది జరుగుతుంది, అంతే. నేను పూర్తి విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మనందరినీ నడిపించేది 1620 కిలోమీటర్లతో ఈ భూమిని తిరుగుతుందంటే తన చుట్టూ తాను, ఇదంతా కూడా అమ్మవారు, భగవంతుడు. సో మనం దాంట్లో చిన్న క్రీచర్ లాంటి వాళ్ళం, అంతే, దట్స్ ఆల్. అండ్ ఎలాగో దేవుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ సినిమా నాకు సక్సెస్ రావాలి సార్ అని అమ్మవారు డిసైడ్ చేసింది, వచ్చింది. ఇంకొకటికి డిజాస్టర్ ఫ్లాప్ రావాలని రాసుంది, కంపెనీ క్లోజ్ చేయాలని రాసుంది. ఆడి చెక్కులు మొత్తం జూబ్లీహిల్స్, బంజారీహిల్స్ తోరణాలుగా కట్టుకునే నిర్మాతలు కూడా నాకు తెలుసు. ఏంటి వాడికి ఆ పరిస్థితి కల్పించింది. అదంతా అమ్మవారి డెసిషన్. అతనిది కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు. బట్ మీ మాటలు వింటుంటే గ్యాప్ చాలా పెద్దగానే వచ్చినట్టు అనిపిస్తుంది. లేదు 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 లేదు, చాలా మంచివాడు దత్తుగారు మిస్సెస్ కానీ, చాలా దత్తుగారి పిల్లలు కానీ నాతో చాలా బాగుంటారు. అదేం లేదు. టు బీ ఫ్రాంక్, ఆనెస్ట్గా చెప్తున్నాను, వాళ్ళ బ్యానర్ ఇప్పుడు చాలా బాగుంది. కలికి అనే ఒక పెద్ద సినిమా తీశారు, నేను చూశాను, అప్రిషియేట్ చేసి మెసేజ్ పెట్టాను. ఓకే, నాగశ్విన్ గారికి కూడా పెట్టాను మెసేజ్ నేను. అట్లా అదేం లేదు, అదేం ఉండదు సార్. సూపర్. అలాగో దేవుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, మీ సినిమాలన్నీ పరిశీలిస్తే ఇప్పుడు పడియప్ప బ్యాక్గ్రౌండ్లో కుమారస్వామి రెఫరెన్స్ ఉంటుంది, అలాగే నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహస్వామి రెఫరెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తే ఇంద్ర సినిమా కానీ, గంగోత్రి తీసుకుంటే గంగ పుట్టిన స్థానం, ఇంద్ర తీసుకుంటే మన కాశీ, అలాగే బద్రీనాథ్. సో మీ అష్టాక్షరి మంత్రం,
ఇలా మీ ప్రతి సినిమాలో దేవుడి రెఫరెన్స్ ఖచ్చితంగా బ్యాక్డ్రాప్లో ఉంటూనే వస్తుంది. నాకు తెలిసి మొట్టమొదటి రచయిత మీరు ప్రతి సినిమాలో అలా దేవుడి ప్రస్తావన భారతదేశంలో. ఈ భారతదేశంలో. అయితే ఇప్పుడు సినిమాలన్నీ సనాతన ధర్మం గురించి బలంగా చెప్పాలని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్. సో ఏవే సినిమాలు అవి? అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక 3 సినిమాలు ప్రస్తావిస్తాను సార్. వస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, అఖండ 2 కానీ. ఈ 3 సినిమాలు సనాతన ధర్మం గురించి చెప్పాలని ప్రయత్నం చేశాయి. కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు నిర్మాతలకి నష్టం వచ్చింది. సో మీరు ఈ జానర్లో చాలా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు దాకా ఈ జానర్లో మీరు ఒక్క ఫెయిల్యూర్ కూడా తీయలేదు కాబట్టి, ఇక్కడ సమస్య ఎక్కడ జరిగింది? ఇంత నష్టం రావడానికి కారణం ఏంటి? హీరోల, దర్శకుల, కథా రచయితల, నిర్మాతల ఎక్కడ తప్పు జరుగుతుంది? ఓకే, క్వశ్చన్ చాలా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. సార్ అఖండ 2లో నటించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు నాకు దైవంతో సమానం. ఇందిరాలో నటించిన చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైనటువంటి, చాలా నా లైఫ్లో చాలా పార్ట్ వాళ్ళు. సార్ సో ఆ 3 సినిమాల్లో నటించినటువంటి హీరోలు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. నేను 3 సినిమాలు నేను చూశాను. అసలు రోరింగ్ అనమాట, సింహంలాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ. ఎందుకు ఫ్లాప్ అయినాయి? నిర్మాత కారణమా అన్నారు. హీరోలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదు. ఏ హీరో ఏ సినిమా ఫ్లాప్కి కారణం కాదు. సార్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు మంచి నటులు కాబట్టే ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయగలరు. ఏంటి ప్రూవ్ అయ్యారు. అందుకే వందల కోట్ల రూపాయల వ్యాపారం, వాళ్ళకి అభిమానులు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత ఖర్చు పెట్టాలో రచయిత చెప్పినప్పుడు ఆ నిర్మాత కూడా తప్పు ఉండదు. ఖచ్చితంగా అప్పులో చొప్పులో తీసుకొచ్చి కష్టపడి ఈ ప్రాజెక్టు పెద్ద హిట్ అవుతుందనే తీస్తారు ఎవరైనా. సార్ సో తప్పంతా కూడా 100% అక్కడున్నటువంటి దర్శకుడు కూడా తప్పు కాదు. దర్శకుడు కూడా పోర్ట్రేట్ చేశారు బాగానే. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం, సార్ రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం, అంటే 2 పాత్రలు అతనే పోషించినప్పుడు మాత్రం 100% 100% ఆ క్రియేటర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఎంటైర్ ఫ్లాప్స్ ఇన్ ద ప్రాజెక్ట్. సార్ ఈ నష్టాన్ని నిర్మాత పంచుకోకుండా అందరికి షేర్ చేయటం బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నిర్మాత మనకు అన్నం పెడతాడు, నటుడు ఏది చెప్తే అది నటిస్తారు. అట్లాంటి ఇండస్ట్రీలో ఫ్లాపులు రావడానికి కారకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ రైటర్. ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ కూడా రైటర్. సో రైటర్లోనే ఉంటుంది అంతా, టోటల్ స్క్రిప్ట్లోనే ఉంది. ఆ మ్యాజిక్ ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సినిమాని నేర్చుకునేవాడు వేరు, సినిమాని చదువుకున్నవాడు వేరు. తేడా ఏంటి సార్? నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మనం సినిమా పరిశ్రమలో ఉన్నాము, మనకొక గురువు ఉంటారు. ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఇప్పుడు సందీప్ పుంగారెడ్డి ఉన్నాడు, ఆయన అర్జున్ రెడ్డి చూశాను, నేను చాలా అప్రిషియేట్ చేశాను. టీ సిరీస్కి ఫోన్ చేసి చెప్పాను, ఈ సినిమా చాలా చాలా బాగుంది అని. అక్కడ ఆకుల రాజేంద్ర అనే ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. నేనే నూన్ షో చూసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత చేసేసాను. సో ఆ అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, నాగ్ అశ్విన్ ఫారెన్లో చదువుకున్నాడు సినిమాని. దురంధర్ డైరెక్టర్. ఓకే, ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, మన పుష్ప. అవును, ఆయన లెక్చరర్. లెక్చరర్. అట్లాగే మీకు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, KGF 1 and 2. అబ్బాయి కూడా ఫారెన్లో చదువుకుని వచ్చారు. సినిమాని నేర్చుకునే వచ్చిన వాళ్ళ తరం ముగిసిపోయింది. ఇక సినిమాని చదువుకోవాలి. సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో చదువుకుంటే స్క్రిప్ట్ ఎలా సోల్తో రాయాలి, ఎట్లా స్క్రిప్ట్ని స్క్రీన్ కథగా మార్చాలి, ఆ సోల్ని ఎట్లా స్క్రీన్ ప్లేగా మార్చాలి అనేది పెద్ద పెద్ద ప్రొఫెసర్సు, పెద్ద పెద్ద లెక్చరర్సు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో దాన్ని ఎడ్యుకేషన్గా చెప్తారు. వాళ్ళకే రోజులు ఉన్నాయి అన్నది మనకి ఇండియాలో ఉన్నటువంటి 5 దర్శకులు
మనకి ప్రూవ్ చేశారు, ఇంకా ప్రూవ్ చేస్తారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా చదువుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మాతలకి అంత నష్టం వస్తే నిజంగా బాధపడతాను నేను. మనకి అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి వాడు కదా నిర్మాత. సో అట్లాంటి నిర్మాత నేను రాసిన ప్రతి సినిమా వచ్చిన డబ్బుల్ని దత్తుగారు మిస్సెస్ అయితే అయ్యా ఇంతవరకు మాకు 3 ఆడపిల్లలని నాతో చెప్పింది ఇంట్లో. సో అట్లా మనం రాస్తే నిర్మాతలు ఇంటికి పిలిచి ఏంటి సంతోషంగా ఉండాలి, కొన్ని కోట్ల రూపాయలు లాభించామని చెప్పి చెప్పాలన్నమాట. సో ప్రతి రచయిత కూడా, అప్కమింగ్ వచ్చే రచయిత కూడా మీరు బాగా చదువుకోండి, విశ్లేషించండి. దర్శకులు కూడా బాగా చదువుకోండి, ఫారెన్ వెళ్ళండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్, అక్కడి నుంచి వచ్చి మీ యొక్క దేశంలో ఒక పెద్ద గొప్ప సినిమా తీస్తే మనకు అన్నం పెట్టే నిర్మాత ఇంట్లో ఒక దీపం కాదు, ఇల్లంతా రోజు దీపావళి లాగా ఉంటుంది. మన ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారని ఇట్స్ మై అడ్వైస్ టు ద యంగ్ అప్కమింగ్ రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల్లో సోల్ మిస్ అయిందని మీరు చెప్పారు. యాక్చువల్గా అదే జరిగింది కూడా, రిజల్ట్ అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని బలంగా చెప్పాలని ఆయన ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నారు. సో అలాంటి సినిమా కోసం ఆయన ఎదురు చూస్తున్న క్రమం కూడా ఇది. ఒకవేళ మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఎలా ఉండబోతుంది, మీ దగ్గర ఏమైనా లైన్ ఉందా? అంటే ఎలా చెప్పాలంటే, నేను చెప్పాను కదా ప్రతి సంవత్సరం ఒక కథ రాస్తానంటే, సార్ ఒక 12 సంవత్సరాలు అయింది నేను సినిమా చేసి, 12 పెద్ద కథలు రాసేసి ఉంటాను కదా. దాంట్లో ఏ కథకైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. సార్ ఏ కథ అయినా కూడా ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు, ఏంటి ఎన్టీఆర్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు, ఇట్లా ప్రభాస్ గారు, ఎవరికి బాగు, అందరికీ బాగుంటాయి. సో చిన్ని కృష్ణ గారి దగ్గర Especially పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నిజంగా అట్లాంటి అవకాశం నాకు ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వనాథుడు కనుక కలిగిస్తే సనాతన ధర్మం మీద కథని, ఇంతకుముందు నేను రాసిన కథలు ఆంధ్ర రాష్ట్రంలోనో భారతదేశంలోనో ఇదయ్యాయి. యావత్ ప్రపంచం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యావత్ ప్రపంచం దాంట్లో ఉన్నటువంటి ఆత్మని, మనం చెప్పేటటువంటి ఆ యొక్క ధర్మంలో ఉన్నటువంటి లోతుల్ని ఇతర మతస్థులైనటువంటి ఈ భూగోళంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, క్రిస్టియానిటీ ఉధృతంగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా, అన్ని దేశాలు కూడా దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా తీసుకొని అన్ని యూనివర్సిటీల్లో కూడా దీన్ని క్లాస్గా ప్రొఫెసర్స్ చెప్తారు అని నా నమ్మకం. అలాంటి కథ ఉంది. ఎస్. ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి? అంటే ప్రయత్నం అంటే నాకు చిన్న ఒక యుగో అనకూడదు కానీ చిన్న షై ఫీలింగ్ అనమాట. పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే అంత వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఆలోచిస్తాను నేను. ఎవరిని కూడా ఇప్పుడు మీ జీవితంలో నుంచి ఒక్క సెకండ్ కూడా నేను తీసుకోను. నేను తీసుకోను, ఎవరి జీవితంలో నుంచి తీసుకోను, నాకు ఇష్టం ఉండదు అనమాట. సో తెలుసు కదా నేనంటే ఏంటో. సో ఇక్కడ టైం విల్ కమ్, గాడ్ విల్ డిసైడ్ అనుకుంటాను అంతే. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, మీ జీవితంలో అత్యంత కఠినమైన ఫేజ్, ఒకరోజు చాలా లోన్లీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించుకొని, లేదా ఆయన ఎలా పిలిపించారో నాకు తెలియదు, ఒక రోజంతా మిమ్మల్ని ఆయనతో ఉంచుకొని ధైర్యం చెప్పారు. ఏం సందర్భం, ఏం కష్టం అది, ఏ రోజు అది? నిజంగా ఇండస్ట్రీలో ఆయనకి పెద్ద హిట్ ఇంతవరకు నేను కలవలేదు, రాయలేదు, పనిచేయలేదు. బట్ కానీ నా భార్య స్వాతి చనిపోయినప్పుడు సార్ నన్ను, అప్పుడు చోటకై నాయుడు గారు ఏదో సినిమా చేస్తున్నారు సెట్లో, చిన్ని కృష్ణ గారిని పిలవండి, తీసుకురండి నా దగ్గరికి అన్నారు. వెళ్ళాను. ఆయన చూపించిన ఆప్యాయత, అనురాగం, నాకంటే కొంచెం చిన్నవాడే సార్, కానీ ఆయనకి నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసింది ఒకటే, ఆయన బాహ్యంగా చూడు, లోపల అంతర్లీనంగా ఉండే మనసుని, ఆ మనసు వెనకాల ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి లోతుగా ఉన్నటువంటి బాధని అర్థం చేసుకుంటాడు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. సో మేమిద్దరం కలవపోవటానికి, చేయకపోవటానికి కారణం అనేకమైన కారణాలు ఉండుండొచ్చు, అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కానీ ఆ ఓదార్పు, నాకు ఇచ్చినటువంటి మనోధైర్యం పవన్ కళ్యాణ్ గారు,
నేను ఎప్పటికీ మర్చిపోలేను కళ్యాణ్ బాబు గారు. మీరు అడుగుతున్నారు, చూస్తున్నారు కదా ఎప్పుడు పని చేస్తామని చెప్పి. సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఒక మెట్టు దిగి మీతో పనిచేయాలని ఉందని మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. ఐ డ్రీమ్స్ ద్వారా. దట్స్ ఆల్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది సార్. ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పక్క పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం, ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. అని ఎవరన్నారు? చిరంజీవి గారు అన్నారు. నేను నా పేరు చెప్పాను. లేదు, మీ బోయపాటి గారి పేరు చెప్పారు. అదే బోయపాటి గారు అంటే ఆయనకి చాలా బాగా గౌరవము నమ్మకము ఉంటే తప్ప మనసులో నుంచి ఆ మాట రాదు కదా. ఓకే, అంత పెద్ద స్టేజీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే, ఆయన డైరెక్ట్ చేస్తే, వీళ్ళిద్దరు నటిస్తే ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య బాగా సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదు, సెటైరికల్ కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతాం, అది సెటైర్, అది సెటైర్, అది సెటైర్ కాదు కదా. అంత పెద్ద నిండు సభలో బాలకృష్ణ గారు రెడీ అన్నారు, నేను రెడీ, బోయపాటి నువ్వు రెడీ చేసుకో అన్నారు అనేది అది సెటైర్ అయితే నేను వేసింది కూడా సెటైర్ అవుతుంది. అది నిజమైనప్పుడు నేను ₹1,00,000 పెట్టి టికెట్ కొని వస్తానంత కూడా 100% కొని వస్తాను. దట్స్ ఆల్. మనం ఇండస్ట్రీ బాగుండాలని చూడాలి కదా. మీకు బోయపాటి మీద కోపం పోయిందా, ఇంకా ఉందా? కోపం ఎప్పుడు నాకు లేదు. ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే అది బాగా డిజాస్టర్ అయింది అని విన్నాను, చూడలేదు కానీ అని విన్నాను. అంటే హీరోల ఇమేజ్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు సార్. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. వాళ్ళ విలువను నిలబెట్టాలి. వాళ్ళ యొక్క అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్. సార్, దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, హీరోలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆ ఇమేజ్కి డబ్బు ముడిపడి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్ట్రేక్ ప్రొడ్యూసర్కి ఉంది. ప్రొడ్యూసర్, డబ్బు, హీరో ఇమేజ్, ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి? స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడ్డాయి. స్క్రిప్ట్ రైటింగ్లో నువ్వు కనుక తప్పు చేస్తే మొత్తం కుప్ప కూలిపోతుంది కదా, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. అప్పుడు సాధారణంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న అది వ్యక్తిగతం ఏముండదు. అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చాడు నిందిస్తుడు కథ కోసం, నాకు తెలుసు. కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇగోకు పోకూడదు. ఎప్పుడు ఒక కథా రచయిత అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి స్వరూపంతో సమానం. ఒక ఊరికి నేను నాలుక మీద బీజాక్షరాలు అమ్మవారు ఎవరికి పడితే వాళ్ళకి రాయు. రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రతి రచయితకి ఆ అమ్మవారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నవల రచయిత, సినిమా రచయితలందరికీ కూడా ఆ నాలుక మీద అమ్మవారే రాస్తుందన్నమాట. అమ్మవారి స్వరూపం ప్రతి రచయిత, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే అమ్మవారి మీద యుగో పెట్టుకొని, అమ్మవారి మీద అలిగి, అమ్మవారినే తొక్కేద్దాము అని మీరు ఫస్ట్ ఏదో క్వశ్చన్ వేశారు తప్ప అది జరగదు, జరగనివ్వను కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చిన్ని కృష్ణకి ఉన్నంత టాలెంట్, చిన్ని కృష్ణకి ఉన్నంత సక్సెస్లు అందరికీ ఉండాలని రూల్ లేదు. సినిమా అన్నాక క్రియేటివ్ వర్క్ మధ్యలో ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. సరే, మీకైతే అన్ని హిట్లు వచ్చినాయి. కొంచెం బద్రీనాథ్ కానీ, జీనియస్ కానీ వాటికి కూడా పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగి వచ్చినాయి. సో మీరు ఆ విషయంలో లక్కీ. కానీ ప్రతి మనిషి ఆ విషయంలో అంతే లక్కీ ఉండాలని లేదు కదా. బోయపాటి గారు ఒక చిన్న ఫ్లాప్ దిగంగానే చిన్ని కృష్ణ ఎందుకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంతలా ఉన్న తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? బాగుండాలనే కోరుకుంటున్నాను. ప్లీజ్ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు గౌరవించండి అంటున్నాను. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా బోయపాటి గారితో? ఇలాంటి ఒక మీ దగ్గరికి వచ్చి ఏదో కొంచెం చిన్న నందీశ్వరుడు కథ కోసం వచ్చారు అంటే అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అదేం లేదు సార్. ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్ డైరెక్టర్ అబ్బాయి, ఎమోషన్స్ బాగా తీస్తాడు సార్. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే
మనశంకర వరప్రసాద్కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నెంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, చాలా బాగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారు స్టార్డమ్కి సరిపోయే కథ కాదు అది. సో చిరంజీవి గారికి ఆయన రేంజ్కి దగ్గర కథ ఇవ్వడానికి మీ దగ్గర ఏమన్నా కథ రెడీగా ఉందా? నువ్వు చిరంజీవి గారు బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు. సార్ ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరూ ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. కారణం ఓకే. నేను అనేది ఏంటంటే చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా? ఈ పరిస్థితి స్కోప్ ఉండడం ఏంటి, చేస్తాం అంతే. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట సార్. అండ్ నేను అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది, వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి సార్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు, బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, సార్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు కంటిన్యూస్గా ఒక 5 years బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి ఇంట్లో ఇద్దరు 12 దాకుండి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అన్నమాట. చెప్పుడు మాటలు వినటం చాలా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. నేనైనా, ఎవరైనా, రాజైనా, దేశానికి రాజైనా, ప్రపంచానికి అధినేత ట్రంప్ అయినా కూడా చెప్పుడు మాటలు వినటం వల్ల మాత్రం అది జరుగుతుందన్నమాట. ఆ చెప్పుడు మాటలు వినే స్టేజ్లో నేను లేను. ఎందుకంటే ఎవడైతే ఆ మాట చెప్తున్నాడో వాడిని ఫస్ట్ కట్ చేస్తాను నేను. సో చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ, ఇప్పుడు లేరు. వాళ్ళే ఆటోమేటిక్గా కట్టే వెళ్ళిపోతారు. కానీ రచయిత అట్లాగే ఉంటాడు, హీరో అట్లాగే ఉంటారు. అతి తొందరలో అమ్మవారు కలుపుతుంది. ఆ విశ్వనాథుడి ఆశీస్సులతో త్వరలో చూస్తారు. సార్ అయితే మీరే చెప్పారు మీ బర్త్డేకి వచ్చేవాళ్ళని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మీ ఇంట్లోనే అసలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? ఏదన్నా ఒక చిన్న చాలా చాలా వాళ్ళిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా, సార్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యత, ఆప్యాయత, చాలా ప్రేమ అంతర్లీనంగా, ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా చాలా గొప్ప వ్యక్తులు, చాలా అనమాట. మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా వరం. అట్లా తమిళనాడులో లేదు కదా, ఇద్దరు కాంపిటేటర్స్ లేరు అక్కడ, ఓన్లీ రజనీకాంత్ గారు ఉన్నారు. ఓకే, ఇద్దరు లేరు అక్కడ. సో అట్లా ఇద్దరు 2 కళ్ళు లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు నిష్కల్మషంగా ఉంటారు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే అర్జెంటుగా చూడాలనుంది నాకు. సార్ అర్జెంటుగా చూడాలి. మీ దగ్గర లేదా వాళ్ళిద్దరికి మల్టీ స్టార్? అంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఒక పెద్ద ఈ భారతదేశంలో సెన్సేషన్ న్యూస్. అది అది ఎవరు రాస్తారో ఏంటనేది బోయపాటి గారికి చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన రాస్తూ ఉండాలి. అఖండ తర్వాత అదే రాస్తున్నారని చెప్పని విన్నాను నేను. అది విని అది జరిగితే నాకు చూడాలి. సార్ బాలకృష్ణ గారితో అత్యంత దగ్గరగా ఉండి పనిచేసిన మనిషి మీరు, ఆయన ప్రేమను పొందిన మనిషి మీరు. అయితే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన మనుషుల్ని కొడతారు, ఇలాంటి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దేశారు కొంతవరకు. బట్ బాలకృష్ణ గారిని మీరు దగ్గరించి చూశారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మనస్తత్వం కానీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారు. మనసు వెన్న, మాట కొంచెం కరుగ్గా ఉంటుందేమో, కానీ ఆ కరుగ్గా ఉండటానికి కారణం మాత్రం ఆయన్ని ఇరిటేట్ చేసే వ్యక్తులు తప్ప ఆయన కాదు. కొంతమందికి
కొంతమందికి చాలా ఓర్పు ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆ బిజీ షెడ్యూల్స్లో ఏదో అడుగుతారు, ఏదో చేస్తుంటారు అని. కానీ బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద చాలా గొప్ప ఫ్యామిలీలో పుట్టినటువంటి గొప్ప నటుడు, అట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట నన్నే అన్నాడు అనుకోండి, నన్ను ఎప్పుడు అనలేదు, నన్నే అన్నా. ఒక చిరంజీవి గారు అన్నారు అన్నా, నేను పెద్ద పట్టించుకోను, సొంత అన్నయ్య అన్నాడు. కొట్టారు అనుకోండి, అన్నయ్య కొట్టాడు, మన అన్న కొట్టడం, మన అన్నయ్య తప్పు చేస్తే, చిన్న ఇరిటేట్ చేస్తే చేయడా అని సర్దుకుపోవాలి తప్ప దాన్ని టార్చ్లేసేటి పెట్టడం వల్ల అది పెట్టిన వాళ్ళు నష్టపోతారు తప్పితే ఆయన మాత్రం విశ్వమంత మనసున్నటువంటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ముద్దుల కొడుకు, ఆయన వారసత్వం పుచ్చుకున్నటువంటి మా బాలయ్య బాబు ఎప్పుడూ మంచివాడు, మంచి మనిషి. సార్ అంటే ఈ తరంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మీకు బాగా నచ్చే స్టార్ హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసి నాకు ఇప్పుడు ఉంటుంది. ఆ తర్వాత తారక్, ఎక్స్ట్రాడినరీ. నాకు ఇంతవరకు తారక్ మంచి స్క్రిప్ట్లు చేయలేదనే ఉంటుంది నాకు. అట్లాగే ప్రభాస్ గారు మంచి స్క్రిప్ట్లో చేశారు. బాహుబలి కానీ అన్ని బాగా చేశారు. ప్రభాస్ గారు కానీ చాలా ఇష్టం అనమాట. మహేష్ బాబు గారు సొఫిస్టికేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్. అంటే మన తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ వేరు, హాలీవుడ్ వేరు. మహేష్ బాబు గారి సినిమా చూస్తుంటే హాలీవుడ్ యాక్టర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే సెటిల్డ్గా ఉంటుంది, కోపం కూడా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. సో ఐ లవ్ హిమ్. తారక్ గారు కానీ అందరూ. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెద్ద సినిమా చూసిన తర్వాత మాత్రం సార్ నభూతో నభవిష్యతి, రామ్ చరణ్ తేజ గారు. ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నా, ఎప్పుడు దొరికితే అప్పుడు. ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గ స్క్రిప్ట్ బ్యాలెన్స్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అయితే వారణాసి మూవీ కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది డివోషనల్ సబ్జెక్ట్తోనే రాజమౌళి అంతటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన కూడా సనాతనంకి వచ్చేసారు. ఆయన కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఆయన. అవును, అంటే యమదొంగ తీసినా కానీ అది వేరే జోన్లో తీసిన సినిమా, అది కామెడీ జోన్, సెటైరికల్గా. ఇది మాత్రం చాలా ఇంటెన్స్గా రామాయణం బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు అనమాట. సో మీకు అన్నీ తెలిసిన వ్యక్తిగా మీరు ఆ సినిమాని ఎలా? చాలాసార్లు చెప్పాను, ఆ సినిమా చాలా విజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా గౌరవనీయులైనటువంటి, మా ఇద్దరి మధ్య బంధాలు అనుబంధాలు ఉన్నాయి. చాలా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది, ఎక్కుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు, మధ్యలో పడిపోతారు. కొంతమంది ఎక్కుతారు, జెండా పోతారు, ఎవరెస్ట్ ఎక్కువచ్చామని ఒక పెద్ద అవార్డు ఇస్తారు ఆ దేశం. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఎవరెస్ట్ ఎక్కలేదు కానీ ఎవరెస్ట్ని చూశాను నేను చాపర్లో వెళ్ళి చూశాను. నా పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు టిబెట్ వెళ్ళి, టిబెట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని పక్కగా అనుభవించాను. ఫీల్ అనుభవించినప్పుడు నాకు సడన్గా అక్కడ ఎవరు కనపడ్డారంటే రాజమౌళి గారు కనపడ్డారు ఎవరెస్ట్ పీక్లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కి దిగేస్తుంటారు, కానీ ఆయన అక్కడే మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాడు. ఆయన్ని దింపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ ద వారణాసి. సూపర్ సార్. అయితే మీరు ఇందాక నుంచి రచయిత గురించి, రచయిత కష్టం గురించి, రచయిత ఎలాంటి సినిమా ఇవ్వాలి, ఎలా రాయాలి, ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నారు. బట్ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, చాలా పెద్ద క్వశ్చనే. ఇప్పుడు రచయితకి నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇంత భారం మోసే రచయితకి ఇంత గౌరవం లభిస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి కరుణానిధి గారిని తీసుకుందాం. ఒక రచయితగా ఉండి సీఎం స్థాయికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయన. నేను సీఎం స్థాయి కూడా అడగట్లేదు, కనీస గౌరవం దక్కుతుంది ఆ రచయితకి. కరుణానిధి గారికి సాధ్యమైనంత ఆ లెగసీ మిగతా ఎవరి వల్ల కాలేదు. అసలు రచయితకి ఇక్కడుండే గౌరవం ఎంత ఇండస్ట్రీలో? ఇప్పుడు తమిళనాడు సంగతి తీసుకొచ్చారు, తెలుగుని కంపేర్ చేసి రచయిత విలువని తీసుకొచ్చారు కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితకి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా పరచూరి బ్రదర్స్, మా అన్నగారులు. నాకు అసలు వచ్చే జన్మ అంటుంటే వాళ్ళకి తోబుట్టుగా పుట్టాలని 100 ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో ముఖ్యంగా గోపాలకృష్ణ గారు. సో అక్కడ తమిళనాడులో ఏంటంటే వాళ్ళు ద్రవిడ సాంప్రదాయము బాగా పాతాళ లోకంలో
ఉండి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక ఇది ఆ సాంప్రదాయం. ఆ కల్చర్లో చిన్న చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్లు అవుతాయి. వాళ్ళు టోటల్గా స్క్రిప్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. దాదాపు 30 సంవత్సరాలు భారతదేశ చలనచిత్ర పరిశ్రమను ఏకఛత్రాధిపత్యంగా మా గురువు గారు సుజాత రంగరాజన్ గారు, శంకర్ గారికి, మణిరత్నం గారికి కూడా ఉండబట్టి మొత్తం దుమ్ము దులిపేశారనమాట. అప్పుడు శంకర్ గారి సినిమా మనకు వస్తుంటే స్ట్రైట్ సినిమాలు వెనక్కి వెళ్ళాయి, అవును, డబ్బింగ్ వస్తుంటే. మణిరత్నం గారితో వస్తుంటే ఇది వెళ్ళింది. అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, సుజాత రంగరాజన్ గారి మరణం తర్వాత శంకర్ గారికి, మణిరత్నం గారికి కూడా హిట్లు లేవు అని ఎందుకు ఈ ఇంటర్వ్యూస్లో చెప్తున్నానంటే, నిద్రపోయేటప్పుడు నిర్మాతలు, నిద్రపోబోయే ముందు నిర్మాతలు, నటులు, నటీమణులు, దర్శకులు ఒక రచయిత యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మాత్రం మీరు అక్కడ అహంకారంగా ఫీల్ కమ్మకండి. ఒక అమ్మవారిలాగా చూడండి. ఏ రైటర్ అయినా, ఎనీ రైటర్ ఒక అమ్మవారి స్వరూపులాగా చూడండి, గౌరవించండి. టైటిల్ కార్డ్స్లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పండి. సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో సంగీత దర్శకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఈవెంట్ చేస్తారో, ఈ సినిమా సక్సెస్కి కథే కారణమని కథా రచయిత ఈవెంట్ అనేది ఒకటి జరిగినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 96% ఫ్లాప్లు అయ్యి సంవత్సరం మొత్తం మీద 1 or 2 సినిమాలే హిట్లు అవుతున్న ఈ తెలుగు ఇండస్ట్రీకి నేను చెప్పే ఏకైక సూచన, ప్లీజ్ రెస్పెక్ట్ రైటర్. ఈ అంకె మారుతుంది. ఈ అంకె మార్చుకుంటారో, ఈ అంకెని ఇలాగే తగ్గించుకుంటారో అన్నది మీ యొక్క విఘ్నతకి నేను వదిలేస్తాను. సో మీరు ఒప్పుకుంటారు రచయితకి ఇక్కడ తగిన గౌరవం? ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఎస్, ఫైనాన్షియల్గా జరుగుతుంది, రెస్పెక్ట్లో జరుగుతుంది, ఏంటి అన్ని యాంగిల్స్లో 360 degreesలో మాత్రం జరుగుతుంది. అండ్ ఎలాగో మనం తమిళ పరిశ్రమ జోలికి వెళ్ళాం కాబట్టి అక్కడ విజయ్ గారు సేమ్ అయిపోయారు. సో మన దగ్గర కూడా చాలామంది, ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయారు, ఎంజీఆర్ గారు సీఎం అయిపోయారు. సో చిరంజీవి గారు ప్రయత్నించారు, కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని విశ్లేషిస్తే సినిమా స్టార్స్కి సీఎం అయ్యే అవకాశాలను మీరు చూస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, విజయ్ గారికి ఎలా కలిసి వచ్చింది, మన దగ్గర ఈ తరంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తమిళనాడులో విజయ్ గారి కంటే కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరో. సార్ దాంట్లో అసలు డిస్కషనే లేదు నా వరకు. సో అక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ టు ద ఎవ్రీబడి. సార్ విజయ్ గారు అక్కడ చేసింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఒక దర్శకుడు, అవును, చిరంజీవి గారి అన్నయ్య గారు ఒక నటుడు. సార్ ఇక్కడ ఓన్లీ పాత్రల గురించి, పాత్ర క్యారెక్టరైజేషన్ గురించి నేను మాట్లాడతాను. కరెక్ట్ కరెక్ట్. అక్కడ దర్శకుడు, రచయిత, ఇక్కడ నటుడు. కరుణానిధి గారు అక్కడ రచయిత, గుర్తుపెట్టుకోండి. ఎంజి రామచంద్రన్ గారు నటుడు, ఆయన్ని సీఎం చేసిందే కరుణానిధి. సార్ సో అంటే రచయిత పాత్ర ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాను. ఓకే. విజయ్ గారు చేసిన ప్రతి మనకి ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 150 కానీ చాలా సినిమాలు రీమేక్ లేదు విజయ్ గారు చేసి. అవును, విజయ్ గారు తన ఫస్ట్ అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి కావడానికి ఒక కథ రచయిత కారణం. ఎట్లా అనేది అనాలిసిస్ చేస్తాం. ఆయన రీమేక్లు చాలా తక్కువ చేశాడు, 1వ చేశాడు అంతే, ఎక్కువ చేయలేదు. ఎక్కువ స్ట్రైట్ సబ్జెక్టులు చేశాడు విజయ్ గారు. చాలా ఉన్నాయి సార్ ఆయన రీమేక్లు, తక్కువ హిట్లు, తక్కువ చేసినా కూడా ఏదో పెళ్లి సందడి లాంటివి ఏదో తప్ప గ్రాండ్ ఇయర్ పెద్ద సక్సెస్లు అన్నీ కూడా స్ట్రైట్ సబ్జెక్ట్. ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటంటే, ఒక్కసారి రైతుల గురించి తీసుకున్నాడు, ఒకసారి స్త్రీ సమస్యల గురించి తీసుకున్నాడు, ఒకసారి యూత్ స్పోర్ట్స్ అంశాన్ని తీసుకున్నాడు. సో అట్లా అతను ఎన్నుకున్నటువంటి కథా వస్తువులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే మధ్యతరగతి స్త్రీలకి, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్కి, రైతాంగానికి, రాజకీయం మీద కూడా సినిమా చేస్తారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే డైమెన్షన్స్ అన్నమాట. ఈ డైమెన్షన్స్ అన్నీ స్ట్రైట్ సబ్జెక్టులే.